నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో గత 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. అయితే ప్రభుత్వం నేటికి పంపిణీ చేయకపోవడంతో గత 3 రోజుల క్రితం కడెం, కన్నాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తాళాలు పగలగొట్టుకుని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే గత 3 రోజులుగా అధికారులు ఖాళీ చేయమని చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్వాధీన పరులు ఖాళీ చేయకపోవడంతో కడెం తహసీల్దార్ సుజాతారెడ్డి, నిర్మల్ సిఐ శ్రీనివాస్, కడెం ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి, పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న వారితో మాట్లాడి ఇళ్లను ఖాళీ చేయిస్తూ ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి త్వరలో పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఖాళీ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. బాబు దీనికి వేసిన నేను వేసిస్తానే వర్షాకాలం కాబట్టి నిన్న వర్షం పడ్డాయి మేడం. వర్షం పడితే సిలిండర్ మీద ఊరుకుడే, అన్నం కాదు మీద ఊరుకుడే, కూరగాయల మీద ఊరుకుడే. ఎటు ఇది ఎట్లా మేడం చెప్పు. మాకు ఇంత ఆవేదన ఎందుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఎన్ని రోజులు 10 రోజులు పని మీకు కాదు, వేరే వాళ్ళకి కాదు. పంటకు అవసరం లేదు కదా. టాప్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ వస్తాయి కానీ బయటికి వెళ్తేనే శాంక్షన్ ఇస్తారమ్మా. లేకపోతే శాంక్షన్ వారం రోజులు మేము బయటనే ఉంటాం. అది ఇప్పుడే పేమెంట్ మార్చుతాం. ఓకే తీసే వచ్చేసినావు రమేష్ అన్న. రమేష్ అన్న ఓకే వాళ్ళ దగ్గర ఉన్నాయి.